అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3 భాగాలు అని చెప్పి మనం అనుకున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో మొదటి భాగము మహిమ విడిచిపోవుట, గ్లోరీ డిపార్టెడ్. అది మనము మొదటి 24 అధ్యాయాల్లో మనం చూసాం. గ్లోరీ డిపార్టెడ్ అంటే మహిమ మందిరాన్ని విడిచి వెళ్ళింది. 25 నుంచి 32 అధ్యాయాలలో దేశాలకు తగిన శిక్ష. అది అమ్మునోను దేశము, మోయాబు దేశము, ఎదోము దేశము, ఫిలిస్తియా, తూరు, సీదోను, ఈజిప్టు, వీటన్నిటిని గురించినటువంటి సంగతులు విన్నాం. మనం ఆఖరిగా 29 నుంచి 32 అధ్యాయాలు ఈజిప్టు గురించిన సంగతులు అంటే ఐగుప్తుని గురించిన సంగతులు విన్నాం. ఇప్పుడు 3వ భాగం ఏంటంటే గ్లోరీ రిటర్న్, మహిమ తిరిగి వచ్చుట. 33వ అధ్యాయం నుంచి 48వ అధ్యాయం వరకు, అంటే 16 అధ్యాయాలు ఉంటాయి. ఈ అధ్యాయాలు మహిమ తిరిగి వచ్చుట. మనము 2 భాగాలను పూర్తి చేయగలిగాం. 3వ భాగం మహిమ తిరిగి రావడంలో మొదటి భాగం 33వ అధ్యాయం. మొదటి నుంచి 5 వచనాలు చదువుతాను. ఆ తర్వాత కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మరొక్కసారి ఆరాధనలో సహాయపడ్డారు. ఈ వాక్యం దగ్గరికి వచ్చాం, మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసిన సందేశాన్ని అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రములు చెల్లించి వినయలమై వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 33 అధ్యాయం 3 భాగాలు, 3 మొక్కలు అన్నమాట. మొక్కల కింద చేసుకుంటే బాగా మింగేయగలం, ఒకేసారి మింగితే గొంతులో అడ్డపడదు. అందుకని 3 మొక్కలు చేసుకుందాం. నేను 33 అధ్యాయం 3 భాగాలు. మొదటి 6 వచనాలని కావలివాని సాదృశ్యం, ఇలిస్ట్రేషన్ ఆఫ్ వాచ్మెన్. కావలివాని సాదృశ్యం. కావలివాడు కాపలా కాస్తూ, వాచ్ టవర్ మీద ఉండి కాపలా కాస్తూ ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అనేటువంటి సాదృశ్యాన్ని మొదటి 6 వచనాల్లో కావలివాని సాదృశ్యం గురించి చెప్పబడింది. ఇక 7వ వచనం నుంచి 20వ వచనం వరకు కావలివాని బాధ్యత గురించి చెప్పబడింది. కావలివాని బాధ్యత 7 నుంచి 20 వచనాలు కావలివాని బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వాచ్మెన్. రెస్పాన్సిబిలిటీ మనకి ఆ కావలివాడు లేకపోతే ఆ వాచ్ టవర్ మీద ఉన్న ఆ వాచ్ చేసేవాడు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి, ఎటువంటి బాధ్యతలు కలిగి ఉండాలి, అది 7 నుంచి 20 వచనాల్లో చెప్పబడింది. ఇక 21 నుండి 34 వచనాల్లో ప్రజల యొక్క బాధ్యత. 21 నుంచి 34 వచనాలు ప్రజల యొక్క బాధ్యత. 3 మొక్కలు. ఒకటి కావలివాని సాదృశ్యం, మొదటి 6 వచనాలు. 7 నుంచి 20 వచనాలు కావలివాని బాధ్యత. 21 నుంచి 34 వచనాలు ప్రజల యొక్క బాధ్యత. రైట్, ఇప్పుడు ఇలా చెప్పుకుందాం. ఇప్పుడు పూర్వకాలం కోటలు ఉండేవి, ఆ కోటల మీద బురుజులు ఉండేవి. ఆ బురుజుల పైన 24 గంటలు కాపలా కాయడానికి సైనికులు ఉంటారు.
వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర బోరలు ఉంటాయి, బాకాలు ఉంటాయి. దూరం నుంచి చూస్తారు. అంటే వాచ్ టవర్ అని ఉంటుంది, వాచ్ టవర్ అంటారు దాన్ని, కావలి కోట అంటారు దీన్నే. కొంతమంది ఒక పుస్తకం కింద తయారు చేసి ఒక దుర్బోధనం మొదలుపెట్టారు ఈ మధ్య. కావలి కోట అనే పుస్తకం దొరుకుద్ది, అదొక దుర్బోధ, గుర్తుపెట్టుకోండి. ఈ కావలి కోట మీద నిలబడి దూరంగా చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు దూరం నుంచి ఏదైనా సైన్యం వస్తుందనుకోండి, బోర పట్టుకుని దేశం వైపు తిరిగి, అంటే పట్టణం వైపు తిరిగి గట్టిగా ఊదుతాడు. ఊదినప్పుడు ప్రజలందరూ కూడా ఆ బాకానాదం విని జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జరిగేది అదే. ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ మీదకి క్షిపణులు వేసినప్పుడు, మిసైల్స్ వేసినప్పుడు అక్కడ వాళ్ళకి ఒక డోమ్ ఉంటుంది. ఆ డోమ్ ఏం చేస్తుందంటే ఆ మిసైల్స్ని గుర్తించి సైరన్ స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే సైరన్ స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్లీగా ఎంత పెద్దోడైనా సరే బంకర్లోకి దూరాల్సిందే. ప్రతి ఇంటి కింద బంకర్స్ ఉంటాయి, బంకర్లోకి వెళ్ళాలి. సైరన్ మోగినప్పుడు బంకర్లోకి వెళ్ళలేదనుకోండి, ఆడు ప్రాణానికి వాడే ఉత్తరవాది. ఇంకా ప్రభుత్వం తన పని దాన్ని చేసింది, నువ్వు దాని గురించి జాగ్రత్త తీసుకోకపోతే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది. అలాగే ఇప్పుడు మొదటి 6 వచనాల్లో కావలివాడు కావలి కోట మీద నుంచి చూస్తున్నాడు. ఖడ్గం వస్తుంది. ఏమొస్తుంది? ఖడ్గం వస్తుంది. ఖడ్గాన్ని చూసి బోర ఊదాడు. బోర ఊదగా బోర యొక్క శబ్దానికి కొన్ని కోడ్స్ ఉంటాయి. మీరు అప్పుడప్పుడు మిలిటరీలోనూ చూడొచ్చు. మీరు 1 టైం 2 టైం 3 టైమ్స్ అని చెప్పేసి టైమ్స్ ఉంటాయి. ఆ టైంని బట్టి అది ఏ శబ్దం, అది ఏంటి అని చెప్పేసి మనం చూడొచ్చు. మోషే యెహోషువాలు ఇద్దరు కూడా కొండ దిగి వస్తున్నప్పుడు పాళెములో నుంచి శబ్దం వినపడింది వాళ్ళకి. యెహోషువ అంటున్నాడు, నాయనా అది యుద్ధ శబ్దం అంటున్నాడు. మోషే అన్నాడు, అరే నువ్వు సరిగా అర్థం చేసుకో, అది యుద్ధ శబ్దము కాదు, సంతోష శబ్దము కాదు, అది సంగీత శబ్దం అని చెప్పాడు. అంటే శబ్దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. కాబట్టి శబ్దం చేసినప్పుడు వెంటనే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళకున్నటువంటి పరిధిలో తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నము చేయాలి. చేయలేదనుకోండి ఏం జరుగుద్ది? నష్టం కలుగుద్ది. ఇది మీరు నిర్గమాకాండంలో కూడా చూడొచ్చు. ఎలాగంటే, ఇదిగో అబ్బాయి వడగండ్లను కురిపిస్తాను, కాబట్టి నీ ఎద్దులు, నీ దోళ్ళు, నీ పశువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ పొలంలో ఉన్న వాటన్నిటిని ఇంటికి తెచ్చి కట్టుకో. లేదంటే పొలంలో ఉన్నదన్నీ కూడా వడగండ్ల చేత చస్తాయి అని చెప్పాడు. ఎవరు? మోషే గారు, అహరోను గారు ఫరో దగ్గరికి వెళ్ళి చెబితే ఆల్రెడీ కాషన్ అయిపోయింది, హెచ్చరిక జరిగిపోయింది. ఎవరైతే ఆ మాటకు లోబడ్డారో, లేకపోతే ఆ మాటను విని అయ్యో నిజమే కదా, వీళ్ళు చెప్పింది, వీళ్ళ దేవుడు గొప్పవాడు కదా అని చెప్పి ఎవరైతే భయపడ్డారో వారు ఏం చేశారంటే వాళ్ళ పశువుల్ని తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చేసారు. అయితే ఎవరైతే వినలేదో వాళ్ళు ఏం చేశారంటే వదిలిపెట్టేశారు. అంటే వాళ్ళ పశువులన్నింటిని వదిలిపెట్టేశారు. అందుకని వాళ్ళ పశువులన్నీ చనిపోయాయి. చూడండి, నిర్గమాకాండం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను. ఐగుప్తు రాజ్యము స్థాపించినది మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషు మీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పాను. ఆల్రెడీ వింటున్నారు కదా, బోర ఓదబడింది.
ఒక హెచ్చరిక చేయబడింది. హెచ్చరిక చేయబడితే ఆల్రెడీ ఫరో గారికి కఠినుడు కదా, ఫరో గారు కఠినుడు. కానీ ఫరో గారి యొక్క కొంతమంది ఉన్నారని చూడండి 20వ వచనం. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు, గమనిస్తున్నారా? ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. ఏమండి, అప్పుడు జరిగింది ఏంటంటే తెలుసండి, మీరు గమనించినట్లయితే అన్నీ చచ్చిపోయాయి. 24వ వచనం. అలాగూ వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అటువి కలుగలేదు. 25వ వచనం. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తు, కాబట్టి బయట ఉండొద్దు లోపలికి వచ్చేయండి అని చెప్పారు. ఇది కండిషన్. బయట ఉంటే ఏం చేస్తావు? నువ్వేమన్నా చేసేస్తావేంటి అంటారు కదా కొంతమంది. అలాగా బయట ఉంటే ఏం చేస్తామంట? బయట ఉంటాం మేము అని అన్న వాళ్ళు అందరూ ఏమయ్యారు? నాశనం అయ్యారు. ఇది ప్రభువు ఇచ్చిన హెచ్చరికను భయపడిన వాడు హెచ్చరికకు లోబడ్డాడు, కాపాడబడ్డాడు. భయపడని వాడు నిర్లక్ష్యం చేసిన వాడు హెచ్చరిక లోబడలేదు, నాశనం చేయబడ్డాడు. అంతే. ఈ 33వ అధ్యాయం అంతా చెప్పే మాట అదే. రైట్. ఇప్పుడు కావలివాడు ఖడ్గం రావడం చూశాడు, బోర ఊదాడు. ఖడ్గం రావడం చూశాడు, బోర ఊదాడు. బోర ఊదిన వెంటనే ప్రజలు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అంతే. ఇక్కడ కేవలం చిన్న విషయం. బోర వాళ్ళే ఊదుకుంటారు, వాళ్ళకి పని ఏమీ లేదు. వాళ్ళ బోరనాళ్ళు ఊదుకొని నా పని నేను చేసుకుంటాను అనుకునేవాడు కొంతమంది ఉంటారు. దయచేసి మరలా చెప్తున్నాను, ఈ రోజున మందిరానికి వచ్చిన మీరు ఎవరైనా సరే వాళ్ళ బోరాలు ఊదుకుంటారు, నా పని నేను చేసుకుంటాను అని మాత్రం అనుకోకండి. బోర వినండి కాస్తంత. ఈ బోర శబ్దం వింటే మీరు రక్షించబడతారు, బాగుపడతారు, దీవించబడతారు. జరిగింది ఏంటంటే 2వ వచనం 33:2 యెహెజ్కేలు గ్రంథం 33:2. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లను, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గము రప్పింపగా, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గము రప్పించగా. ఏమండి, ఒక దేశం మీదకి ఖడ్గం ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? 14వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథమే 14వ అధ్యాయం 13వ వచనం. 14వ అధ్యాయం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము. మనుషులు పశువులు నిర్మూలమైపోతాయి. ఎందుకో తెలుసా? విశ్వాసఘాతకం. 17వ వచనం కూడా చదువుదాం. 17వ వచనం. నేను అట్టి దేశము మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి. వింటున్నారా? ఎందుకు వచ్చింది ఖడ్గం? అట్టి దేశము. అట్టి దేశము. ఎట్టి దేశము? విశ్వాసఘాతకం. ఒక మాట అన్నా, ఒక మాట అడగనా? బైబిల్ గ్రంథంలో దావీదు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అన్నాడు. అంటే కృతజ్ఞత కలిగిన వాడు. ఒకడికి పంట బాగా పండిందంట, వాడికి బలం ఉంది, శక్తి ఉంది, నేను వేసిన ఎరువుల వల్ల పండింది, నాకున్న కూలోడి వల్ల పండింది, నా పొలం మంచిది, నాకు మంచి పంట వచ్చింది, అందరి మీద ఎక్కువ పంట వచ్చింది అని నా పంట, నా పొలము, నా గాదులు, నా కొట్లు అంటున్నాడు తప్ప, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది, తినుము త్రాగుము సుఖించుము. ఇప్పుడు చెప్పండి, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టావయ్యా,
ఎన్నిక లేని నన్ను, కడసాడి వారనైన నన్ను, గొర్రెలు మేపుకొని నన్ను ప్రేమించి నాకు ఉన్నతమైన స్థానం ఇచ్చావు. సింహాసనం గొప్పది కాదయ్యా, నాకు సింహాసనం ఇచ్చిన నీవు గొప్పవాడవి. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని ఒక ఆయన అంటున్నాడు. ఈయన విశ్వాసానికి సాదృశ్యం, కృతజ్ఞతకు సాదృశ్యం. ఇంకొకడేమో, నాయనా నువ్వు నాకు పంట ఇచ్చావు, నాకు ఆస్తినిచ్చావు అంట్లా. ఏమంటున్నాడు చెప్పండి? నా ప్రాణమా, విస్తారమైనటువంటి సంపద నీకు సమకూర్చబడింది, తిను త్రాగు సుఖించు అంటున్నాడు. ఇప్పుడు చెప్పాలి, ఆ స్థానము, ఆ స్థాయి, ఆ పంట, ఆ దిగుబడి ఎవరి వల్ల వచ్చిందో ఆ వ్యక్తి గుర్తించలేకపోయాడు. అందుకని ప్రభు అన్నాడు, ఈ రాత్రి ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వల్ల. ఇప్పుడు చెప్పండి, ఎవరు విశ్వాసి, ఎవరు విశ్వాసఘాతకుడు? ప్రతిరోజు ఇప్పటి వరకు దేవుడు మనకు చేసిన మేళ్ళన్నిటికీ కృతజ్ఞత చెల్లించేవాడు విశ్వాసి. ఆయన చేసిన మేలులు మరిచిపోయేవాడు విశ్వాసఘాతకుడు. కటకం ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఊరకన వస్తుందా? రాదు. నరపుత్రుడా, ఏ దేశమైతే నా దృష్టికి విశ్వాసఘాతకమై, ఒక్క మాట అడగనా, ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో వెనకబడ్డామో ఆలోచించుకొని ఎక్కడి నుంచి అయినా ప్రభుకి ఏం చేయాలి? మనం కృతజ్ఞతలు చెల్లించాలండి. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి కదా. తెస్సలోనికలకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట దేవునికి ఇష్టం. ప్రతి విషయంలోనూ స్తుతించాలి, ప్రతి విషయంలోనూ ప్రభుకి స్తోత్రం చెప్పాలి. కాబట్టి అంటాడు, నేను ఇచ్చిన దాన్ని అనుభవిస్తూ, నేనిచ్చిన దాన్ని బట్టి సంతోషిస్తూ, నన్ను మరిచిపోయినటువంటి దేశం, అంతే కదా, అందుకని నేను ఖడ్గం రప్పిస్తానన్నాడు. కాబట్టి యేసుకేలు గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనంలో ఖడ్గం ఎందుకు వస్తుందో చూస్తున్నాం. ఖడ్గం ఎందుకు వచ్చింది చెప్పండి? విశ్వాసఘాతకం. మరి ఖడ్గం వస్తున్నప్పుడు ఆయన ఒక ఆయన్ని పెట్టుకున్నారు కదా వీళ్ళందరూ. ఆయన ఏం చేయాలి? బోరోదాలు. 7వ వచనం చూడండి. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను. నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివాడిగా నియమించి ఉన్నాను. మొన్న చెప్పానేమో, మరలా చెప్తున్నాను. కావలివాడి కాపలా గాయాలి తప్ప కలలు కనకూడదు. అర్థమవుతుందా? కావలివాడి కాపలా గాయాలి, కల కనకూడదు. కల కన్నాడంటే నిద్రపోయడం లెక్క. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రెండవసారి దేవుడు యెహెజ్కేలుని కావలివాడిగా రీఅపాయింట్ చేస్తున్నాడు. రీఅపాయింట్మెంట్ అంటారు దీన్ని. రీఅపాయింట్మెంట్ నేను ఎందుకు అంటున్నానంటే 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలివానిగానే నేను నిన్ను నియమించి ఉన్నాను. అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ అపాయింట్మెంట్. మొదటిసారి దేవుడు యెహెజ్కేలుని కావలివాడిగా నియమించాడు. ఆ కావలివాడిగా నియమించినప్పుడు అన్యజనుల మధ్య ఉన్నాడు యెహెజ్కేలు. అన్యజనుల మధ్య ఉండి వారికి ప్రకటిస్తున్నాడు, అన్యజనుల మధ్య వారికి హెచ్చరిస్తున్నాడు, వారికి బోధిస్తున్నాడు. తర్వాత 32వ అధ్యాయం వరకు అన్య దేశాలన్నిటికీ శిక్షలను ప్రకటించాడు అన్నీ అయినాయి. ఇప్పుడు మరలా 33వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా నేను నిన్ను కావలివానిగా నియమిస్తున్నాను. నేను నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక చేయవలెను. కావలివాని బాధ్యత ఏంటండి చెప్పండి? నా నోటి మాటలు విని హెచ్చరించాలి. దేవుని వాక్యమును ధ్యానించేవారు, దేవుని వాక్యాన్ని ప్రకటించేవారికి ఇది సూచన. ఎవరైనా దేవుని వాక్యం, రక్షించబడిన వారు, బాప్తిస్మం పొందిన వారు, దేవుడు వారికి వరం ఇస్తే వారు వాక్యాన్ని ప్రకటించవచ్చు, తప్పేం లేదు. కానీ
వాక్యమును ప్రకటించేటప్పుడు ఒక సూత్రం ఉంది. ఏమిటా సూత్రం? 7వ వచనం, నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక. ముందు మనం ఏం చేయాలి? ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తారో వారు ముందు దేవుని నోటి మాట వినాలి. దేవుని నోటి మాట విన్న తర్వాత ప్రకటన చేయాలి. ఈ రోజున మీరు చూసుకోండి, మీరు కోకొల్లలుగా ప్రసంగికులను చూస్తున్నారు, కోకొల్లల ప్రసంగాలు వింటున్నారు. ఇందులో ఎంతమంది దేవుని మాటను విని తెలియజేస్తున్నారు? అది అర్థం చేసుకోవాలి. ఈ రోజునంతా కూడా తెలివితేటలు పెరిగిపోయాయి. వచ్చినానికి లింకులు పెట్టడం తెలిసిపోయింది. కానీ ఆత్మీయంగా దేవుని మాట వినేటువంటి స్థాయి, మోకరించి ప్రార్థించి కనిపెట్టే స్థాయి ఎవరికి లేదు. ఒక ఆయన అన్నాడు, ఓ సేవకుడు అన్నాడు నన్ను ఇలాగా, అన్నా ఒక చోట మీటింగ్స్ ఉన్నాయన్నా, కొంచెం కొన్ని వర్తమానాలు ఇవ్వచ్చు కదా అని అడిగాడు. మీటింగ్స్ ఉన్నాయంటే వర్తమానాలు ఇవ్వాలంటే నేను అన్నాను, వర్తమానాలు ఎన్ని కావాలనే నేను ఇస్తాను, కానీ అది మాత్రం నువ్వు ప్రకటించకూడదు. ఎందుకు ప్రకటించకూడదు? నువ్వు ధ్యానం చేసుకోవాలి. అది నువ్వు ధ్యానం చేసి అప్పుడు ప్రకటించు. అంతేగాని ఏదో రెడీమేడ్ అయిపోయింది దాన్ని అంతటినే పట్టుకెళ్ళిపోయి ఏదో పెట్టేస్తే అది ప్రజలకు ప్రయోజనం కాదు. వాక్యం ఎప్పుడు ప్రయోజనమే, నేను కాదంట్లా. కానీ నీవు దాన్ని అనుభవించకుండా, నీవు దాన్ని ధ్యానించకుండా నువ్వు ప్రకటిస్తే ఎవ్వరికీ ప్రయోజనము ఉండదు. అంటే ప్రకటించేవాడికి ప్రయోజనం లేదు, వినేవాడికి ప్రయోజనం లేదు. అలాగని చెప్పి లేఖనాలు రాసుకుని చదువుకోవడం, ధ్యానించుకోవడం తప్పు కాదు. లేఖనాలు చదువుకోవాలి, ధ్యానించుకోవాలి. ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంకొక ఆయన ఏమన్నాడంటే, ఆయన కూడా పెద్ద సేవకుడే, పెద్ద యూట్యూబ్ సేవకుడు. ఆయన కూడా, బ్రదర్ మీరు ఒక్క వర్తమానం చెప్తే నేను దాన్ని 8 వర్తమానాలు చేసుకుంటాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అందులో ఉన్న పాయింట్లను ఆయన ధ్యానం చేసుకుని మరలా చేసుకున్నాడు. తప్పే ఉంది? కాబట్టి జాగ్రత్తగా వినాలి. కాబట్టి ముందు ఏం చేయాలంట? వాచ్మెన్ చేయాల్సిన పని ఏంటి? నా మాట విని ప్రజలకు నాకు బదులుగా ప్రకటించాలి. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యోధా పట్టణస్థులందరికీ వాటిలో ఒక మాట అయినను చెప్పక అది విడవకూడదు. ఏం చెప్పమంటున్నాడు? ఆరాధించడానికి వస్తారు కదా జనం, ఆరాధించడానికి వచ్చే జనానికి నువ్వేం చెప్పాలి? మందిరావరణములో నిలచి, ఎక్కడ నిలబడాలి? మందిరావరణలో నిలచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యోధా పట్టణస్థులందరికీ వాటిలో ఒక మాట అయినను చెప్పక విడవకూడదు. గమనిస్తున్నారా? కాబట్టి దేవుని మాటలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే బైబిల్లో అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు అనేకులు బోధకులు కావద్దు అన్నాడు. మీరు అనేకులు ఏం కావద్దు? బోధకులు కావద్దు. బోధకులు కావద్దు అంటే దాని అర్థం ఏంటంటే, బోధకులైతే తప్పని కాదు, బోధకులు అంత జాగ్రత్తగా ఉండాలని దాని అర్థం. అంతే తప్ప బోధకులు కావద్దు అంటే, బోధకులు లేకపోతే మరి ప్రకటించేవాళ్ళు ఎవరు ఉంటారు? బోధకులు అవ్వాలి, బోధకులు ఉండాలి, కానీ బోధకులు జాగ్రత్తగా ఉండాలి. అది బోధకులు ఉండాలి, బోధకులు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ నిజంగా చెప్పుకోవాలంటే మరొక చోట అన్నాడు అపోస్తలుడైన పౌలే, మీరు ఇంకా ప్రకటించే స్థాయికి రాలేదు, ఇంకా మీరు చంటి పిల్లలుగా ఉండిపోయారు అన్నాడు. అర్థమైందా? మీరు ఇంకా పసిపెట్టలే, క్రీస్తునందు పసిపెట్టలుగా ఉండిపోయారు అన్నాడు. అంటే ఎంతకాలం చూసినా వినేవాళ్ళుగానే ఉన్నారు, ఇంకొకటి చెప్పేవాళ్ళుగా లేరు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎదగాలి, చెప్పాలి, మరొకరికి చెప్పాలి, బోధించాలి. కానీ బోధించేటప్పుడు మనం చాలా జాగ్రత్త పడాలి. రైట్. ఇప్పుడు ఒక ఖడ్గం వస్తుంది, వినాలి. వాచ్ టవర్ మీద నుంచి ఒకడు చూస్తున్నాడు,
ఇప్పుడు ఖడ్గం వచ్చినప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం అనుకుందాం తుపాకు ఉంది, తుపాకులు పట్టుకుని వస్తున్నారు, ఏకే పాడిసాన్ని పట్టుకొస్తున్నారు. వీడు వెనక్కి తిరిగి ఊతున్నాడు అని చెప్పేసి ముందు ఎవరిని షూట్ చేస్తారు? చెప్పరేంటండి? ఇప్పుడు ముందు ఆ బోరవుదేవాడినే కదా షూట్ చేసేది. వీడు బోరదేవాడిని షూట్ చేస్తే ఇంకేమైనా పడదు, లోపల ఉన్న వాళ్ళందరికీ శబ్దం ఏమైనా పడదు. కాబట్టి నిమ్మక నీరెత్తినట్టుంటారు, మనం వెళ్ళి ఆటోమేటిక్గా వాళ్ళందరినీ ఆక్రమించుకోవచ్చు. అంతేనా? కాబట్టి బోధకుడు షూటింగ్కి రెడీగా ఉండాలి. దేనికి రెడీగా ఉండాలా? షూట్ చేస్తారు, రెడీగా ఉండాలా. అంటే దీని అర్థం ఏంటి? తగిన సమాధానం ఇవ్వడానికి సంసిద్ధుడై ఉండాలి. అందుకనే దైవ గ్రంథంలో తిమోతికి అపోస్తుడైన పౌలు చెప్పాడు, ఏమంటే ప్రతి సత్కార్యం విషయము సన్నద్ధుడై ఏముండాలి? సన్నద్ధుడై ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? వాడిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. అదే సమయంలో ఇతర వాళ్ళకి వాక్యమును లేకపోతే బోధను ప్రకటించాలి. అది ఆ విషయం. రైట్. ఇప్పుడు జరిగింది ఏంటంటే చెప్పక మానకూడదు, చెప్పాలి. ఇది కావలి వాని బాధ్యత. ఇప్పుడు అపోస్తులు ఏం బాధ్యత తీసుకున్నారో ఒక మాట చెప్తాను రండి. 5వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం. ఆ 18వ వచనం. అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో దేవుడు విడిపిస్తాడు. ఆల్రెడీ అపోస్తుల్ని జైల్లో వేశారు. ఇది పేతురు గారిని జైల్లో వేయడం కాదు. మళ్ళీ మనం పేతురు గారి దగ్గరికి వెళ్ళాలంటే ముందు అధ్యాయంలో ఉంది. కానీ పేతురు గారి కంటే ముందే జైల్లో వేశారు. జైల్లో వేస్తే రాత్రి వేళ దేవుని దూత వచ్చింది. దేవుని దూత వచ్చి ఏం చేసింది? వారిని విడిపించి వారికి ఒక బాధ్యత ఇచ్చింది. ఏంటా బాధ్యత? మీరు దేవాలయానికి వెళ్ళండి, నిలబడండి, ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడి. ఏమండి? 27వ వచనం. వారా మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. అన్నారా? ఇది బాధ్యత. దేవుడు మనల్ని ఎందుకు విడిపించాడు చెప్పండి? మనము పొందిన రక్షణ మరొకరు పొందుటకు మనము సాధనాలమై ఉండాలి. ఇప్పుడు ఆ రాత్రి వారు చెరసాలలోనే ఉన్నారు. కానీ దేవుని దూత చెరసాలలోంచి ఎందుకు విడిపించాడంటే వీరు వెళ్ళి సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి, వీరు వెళ్ళి సత్యాన్ని గురించి ప్రకటించాలి. ప్రకటిస్తే అప్పుడు అనేకులు దేవుని వైపు తిరిగారు. 28వ వచనం చూడండి. ప్రధాన యాజకుడు 5:28. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామం బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి. వింటున్నారా? ఏం చేశారంట? వాళ్ళు నింపేశారు, బోధతో నింపేశారు. వారు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడు వారికి ఇచ్చినటువంటి అర్హతను వినియోగించుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతను వారు నిర్వహించారు. ఆ యెరూషలేమంతటిని కూడా దేవుని వాక్యంతో నింపివేశారు. కాబట్టి వినండి, మనము చేయాల్సిందల్లా ఏమిటంటే దేవుని వాక్యమును మనం ప్రకటించాలి. 11వ అధ్యాయానికి కూడా రండి. 11వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 13వ వచనం. అప్పుడు అతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. ఏమంటే మనం ఏ మాటలు చెప్పాలంట? బైబిల్ తీశారు అందరూ చూస్తున్నారా? చూడండి. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. పేతురు గారు కొర్నేలి ఇంటికి వచ్చి ఏ మాటలు చెప్పాడు? రక్షణ గురించిన మాటలు. మనం
కబుర్లు, కాకరకాయలు, ఈ కథలు, పిట్ట కథలు ఏం అక్కర్లా మనకి. అసలు లేకపోయినా కానీ దేవుని ఏమంటే ప్రారంభంలో ఎవరో కూడా కథలో ఏం చెప్పలా. ఈ మధ్య కథలు ఎక్కువైపోయినాయి. జరిగిన సంఘటన చెప్పుకోవచ్చు. జరిగిన సంఘటన జరిగింది, ఇలా జరిగింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి, అంతే తప్ప కాకుండా ఏవో కథలు, రకరకాల కథలు కాదండి. మనము ఎవరికైనా మాట చెప్పేటప్పుడు ఏం చెప్పాలంటే, ఏ మాట వల్ల వారు రక్షణ పొందుతారో ఆ రక్షణ పొందడానికి అనుకూలమైన మాటలు మనము బోధించాలి. కొంతమంది మాట్లాడితే పుండి మీద కారం చల్లినట్టు ఉండదు. పుండి మీద కారం చల్లినట్టు అంటే ఏంటిది? ఆల్రెడీ పుండి మీద కారం చల్లేసాడు అనుకోండి, ఆడ ఇంకా తర్వాత ఇంకెండ మాట అసలు వెండ. ఇంకా నువ్వు ఎంత ప్రేమించి వాడికి చెప్పినా సరే తర్వాత వెండవు. ముందే తిట్టేసావు కదా నువ్వు వాడిని. ముందే తిట్టేస్తే ఇంకెవడు తిట్టాడు? కాబట్టి ముందుగానే మనం ఏం చేయాలి? రక్షణ పొందడానికి అనుకూలమైన వచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం బైహార్ట్ చేయాలి. అవసరమైతే అవి నేర్చుకోవాలి, మనం అవి చెప్పాలి. కాబట్టి ఇది కావలివాని బాధ్యత. ఏమండి? రైట్. ఇప్పుడు ఇంతకీ కావలివాడు ఎందుకు చెప్పాలి వాళ్ళకి? ఏమండి, నేను 2-3 మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. కావలివాడిని దేవుడు నియమించాడు. కావలివాడి బాధ్యత ఏంటి? ప్రకటించడం. కావలివాడు ఎందుకు ప్రజలకు చెప్పాలి? రండి 33వ అధ్యాయం. కావలివాడు ఎందుకు ప్రజలకు చెప్పాలి? 8వ వచనం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమునందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి, అంతే ఒక్క మాట పెట్టుకోండి, జాగ్రత్త పడునట్లు. ఎందుకు ప్రకటించాలి? జాగ్రత్త పడునట్లు. అయ్యా అమ్మ, కావలివాని మాట, కావలేని వాని స్వరము ఎందుకో తెలుసా? జాగ్రత్త పడునట్లు. జాగ్రత్త పడునట్లు చెప్పాలి. ఇప్పుడు ఇంతకీ కావలివాడు బోర ఊదాడు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, అంతే. జాగ్రత్త పడాలి. మరి జాగ్రత్త పడకపోతే ఏంటి జరిగేది? నష్టం. కాబట్టి జాగ్రత్త పడినట్లు చెప్పాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నా రాయడం తెలుసండి? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త పడాలి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త పడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొంది ఎంతమంది? ఇప్పుడు ఇంతకీ వాచ్ టవర్ మీద నుంచి బోరు దేవాడు ఆ పట్టణంలో వాళ్ళందరూ రక్షణ పొందాలని ఊతున్నాడా? కొంతమంది పోవాలనా? ఏమన్నా ఉన్నారా? బోర అందరికీ వినబడుతుంది, కానీ బోర శబ్దానికి స్పందించిన వాడు రక్షించబడతాడు. బోర శబ్దానికి స్పందించిన వాడు, గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట, ఈ రోజున దేవుని వాక్యాన్ని వక్రీకరించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. యూట్యూబ్లో వచ్చిన తర్వాత మరీ దరిద్రం అయిపోయింది. అయితే వినాలి, మనం చెప్పాల్సిందల్లా ఒకటే. వాడు విన్నా వినకపోయినా, మనల్ని భయంకరంగా బూతులు తిట్టినా ఏం చేసినా సరే మనం చెప్పాల్సింది ఒకటే. యేసు ప్రభు రక్షకుడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో స్థలం సిద్ధపరచరాని ఉన్నాడు, నమ్మితే మోక్షం ఇస్తాడు, అంతే. నువ్వు నమ్ము, నమ్మకపోని ఇష్టం. నమ్మని వారికి ఒక భయంకరమైనటువంటి నరకం అనేది సిద్ధంగా ఉంది. ఆ ప్రేమతో నీకు చెప్తున్నాను, వింటే విను అంటాడు. నరకం ఎక్కడ ఉంది అంటాడు ఒకడో. అసలు యేసు ప్రభు లేడు అంటాడు ఒకడో. ఈ పిచ్చి పిచ్చి కబుర్లన్నీ మనకేం అవసరంలా. బోర్ ఎందుకు కూర్చున్నామంటే, మనం ఆ పట్టణంలో వాళ్ళందరూ రక్షణ పొందాలి. విన్నవాడు రక్షణ పడతాడు, విననవాడు ఏమండి, మీకు చాలాసార్లు చెప్పి ఉంటాను, కోడి గద్దం చూసి కెక్కెక్కే అంటది, అంతేనా? పిల్లలు ఏం చేస్తాయి? పరిగెత్తుకుని రెక్కల కిందకు వస్తాయి. ఇప్పుడు ఇంతకీ అన్ని పిల్లలకి ఒకే సౌండా, లేదంటే ఎన్ని పిల్లలు ఉంటే అన్ని సౌండ్లా? అన్ని పిల్లలకు ఒకటే సౌండ్. సేమ్ సౌండ్కి రెస్పాండ్ అయ్యి పరిగెత్తుకొచ్చినవి కొన్ని ఉంటాయి. రెస్పాండ్ కాకుండా ఎర్రవీగి రెక్కలు ఇరిసింది ఒకటి ఉంటుంది, ఆటోమేటిక్గా గద్ద ఎత్తుకుపోద్ది. ఏమంటారు? కాబట్టి వినండి, కావలివాడు జాగ్రత్త పడాలని చెప్పి బోర ఊదాడు. అది పట్టణంలో ఉన్న వారందరికీ, అలాగే మనుషులందరూ రక్షణ పొందాలి. ఇది
కావలి వారిగా మన బాధ్యత. గమనిస్తున్నారా? మన బాధ్యత ఏంటి? నేను రక్షణ పొందాను, నేను రక్షణ పొందాను, నాకు నా పని అయిపోయింది, నేను రక్షణ పొందాను, నేను పరలోకానికి వెళ్ళిపోతాను. ఎస్, ఓకే, నువ్వు పరలోకానికి వెళ్తావు, గ్యారంటీ, ఓకే. కానీ నీ తోటి వారికి నీవు ప్రకటన చేయకపోతే నీవు దానికి బాధ్యుడువు. ఎందుకో తెలుసా? రండి చదువుదాం, రండి. 33వ అధ్యాయం నిర్గమాకాండం, క్షమించాలి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయ నీ ఎడల, అంటే తెలియజేయని ఎడల అంటే నువ్వు తెలియజేయకపోతే ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును కానీ అతని ప్రాణమును గురించి నిన్ను విచారణ చేస్తాను అంటారా? నువ్వు చెప్పు, దుర్మార్గుడైతే ఆడు నాశనం అవుతాడు. నువ్వు చెప్పకపోతే మాత్రం నిన్ను విచారణ చేస్తాను. ఎందుకంటే నీకు ఇచ్చింది ఎందుకు? బాధ్యత ఎందుకు ఇచ్చాను? బోర ఎందుకు ఇచ్చాను నీకు? బోధడానికి. ఆ మంచోడా చెడ్డోడా అనే భావం ఏమి లేదు. మంచోడైనా చెడ్డోడైనా అందరికీ బోర వదలసిందే. బోర ఊదినప్పుడు వినకుండా నా నాశనానికి నేనే కారణం, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అంటే వాడు పాపాన్ని బట్టి వాడు చస్తాడు. కానీ బోర ఊదలేని కారణంగా నీకు జాగ్రత్త, నీకు తోలు తీసేస్తాను జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఏమండి, ఎవరికొందండి? ఎవరికొంది చెప్పండి భయం? ఆదివారం నాడు శుభ్రంగా దుమ్ము దులిపేసుకుని బైబిలు వచ్చేస్తాం. అలాగని కాకుండా దాని అర్థం ఏం కాదంటే చదువుతున్నారు, దేవునికి స్తోత్రం, చాలామంది చదువుతున్నారు, ప్రతి రోజు చదువుతున్నారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ ప్రొక్లైమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి సమయంలో వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వింటాడా పోతాడా వాడిష్టం. ప్రకటించకపోతే దేవుడు ఏమంటాడో తెలుసా? నేను నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు సువార్తను ప్రకటించలేదు. నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు ప్రకటించలేదు. కాబట్టి నేను చెప్పిన మాట నువ్వు చెప్పకపోతే వాడు చేస్తాడు, ఎలాగా చేస్తాడు. కానీ చెప్పలేని కారణంగా నీకు కూడా తీర్పు ఉంది. అందుకనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఏమన్నాడంటే, అరే బాబు ఏనరా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఏమన్నాడు తెలుసా? ఈ ప్రపంచంలోని లేక ఈ భారతదేశంలోని క్రైస్తవులందరూ నిజంగా క్రీస్తువులే జీవిస్తే భారతదేశం ఎప్పుడో క్రైస్తవ దేశంగా మారేదే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు ప్రేమను ప్రకటించట్లేదు. ఏదో బుర్రలో ఉన్న జ్ఞానం అంతా ఎవరికి కావాలండి ఇవాళ? జ్ఞానం ఏదో తెలివితేటలో లేకపోతే మేసాల మేలేయడం, తొళ్ళ కొట్టడం ఎవరికి అవసరం లేదండి. యేసు ప్రభు వారు ప్రతిసారి ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. విన్నవాడు బాగుపడ్డాడు, విన్నవాడు నాశనం అయ్యాడు. లేండి, 12 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందిలో ఒకడేమయ్యాడు? ఏర్పాట్లో ఉన్నవాడే, కానీ వాడు నాశనం అయ్యాడు. వాడి నాశనానికి వాడే కారణం. కాబట్టి 9వ వచనానికి రండి. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా, నువ్వు ఆల్రెడీ చెప్పావు వాడికి, వాడికి చెప్పావు. చెప్పినా కూడా వాడు ఏం వదిలిపెట్టలేదు, దుర్మార్గతను విడవలేదు. అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణాన్ని, అంటే దాని అర్థం ఏంటి? నువ్వు తీర్పులోకి రావు, నువ్వు చెప్పేశావు, అయిపోయింది. అందుకని పూర్వకాలం పాట పాడేవారు, అది రాగం కూడా మర్చిపోయలేండి, నేను క్షమించాలి. చెప్పి రమ్మన్నాడు నాతోను, ప్రియులారా చెప్పిపోతున్నాను మీతోను. అంతే, దేవుడు నన్ను చెప్పి రమ్మన్నాడు, నేను చెప్పిపోతున్నాను అంతే. వింటే విను, పోతే పో. నువ్వు ఆల్రెడీ చెప్పావు, వాడు విన్నాడు. కానీ చెప్పిన మాట విని కూడా వాడు నిర్లక్ష్యం చేశాడు. కాబట్టి వాడి నిర్లక్ష్యాన్ని బట్టి వాడు చేస్తాడు. కానీ చెప్పిన కారణంగా నువ్వు బతికిపోతావు. అవును, ఒక్క మాట చెప్పనా? ఒళ్ళు
గగుర్చి పొడిచేస్తుంది ఈ మాటలు చెప్తుంటే నాకు. ఎందుకో తెలుసా? చెప్పకపోతే, ఎవ్వరికి చెప్పకపోతే వాళ్ళ గురించి దేవుడు మనల్ని అడుగుతాడండి. అప్పుడప్పుడు మేము తిట్లు కూడా తింటూ ఉంటాం, ఈ మాటలు చెప్పి మమ్మల్ని భయంకరంగా తిట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు గమనించాలి, దేవుడు నన్ను లెక్క అడగకూడదంటే తిట్లో లెక్క కాదు. దేవుని ముందు తలదించుకోకుండా ముందుగా మనం తిట్లు తిట్టించేసుకునే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి గమనించాలి, కావలి వారి బాధ్యత ఏంటి? చెప్పాలి. వాడు విన్నాడా వినకపోయాడా అది నీకు సంబంధం లేదు, నువ్వు చెప్పాలంతే. కాబట్టి ప్రజలందరూ కూడా బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో చెప్పాలి, అందరూ రక్షించబడాలనే ఉద్దేశంతో చెప్పాలి. కాబట్టి ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారంట? నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నారంట. 10వ వచనం చూడండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకి మాట ప్రకటించుము, మా పాపదోషములు మా మీద పడి ఉన్నవి, మేము క్షీణించుచున్నాము. గమనించాలి, 10-11 వచనాల్లో 3 మాటలు ఉన్నాయి. ఈ 3 మాటలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 10వ వచనం 11వ వచనాల్లో 3 స్థాయిలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రజల యొక్క స్థితి ఏంటి? మా పాపదోషములు మా మీద పడి ఉన్నవి. ప్రజల యొక్క స్థితి ఏంటి? మా పాపదోషములు మా మీద పడి ఉన్నవి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? 11వ వచనమే. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి. వినాలి. మానవుని స్థితి ఏంటంటే, మానవుని స్థితి 10వ వచనంలో ఉంది, మా పాపదోషములు మా మీద పడి ఉన్నవి. సోదరులారా వినాలి, మన పాపం మనల్ని పట్టుకుంటుంది. మన పాపం వల్ల వచ్చే జీతము మరణం. మా పాపదోషములు మా మీద పడి ఉన్నవి. రెండవది, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ వ్యక్తి కూడా పాపంలో చనిపోవడం దేవుని యొక్క ఉద్దేశము కాదు. అక్కడ చెప్పాడు, అక్కడ కాగా నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము. కాబట్టి ఏ వ్యక్తి కూడా పాపంలో చనిపోవడం నాకు ఇష్టమో లేదు, ఇది దేవుని యొక్క ఉద్దేశం. మరి మన బాధ్యత ఏంటి? చెప్పాడు అక్కడ 11వ వచనంలో, దుర్మార్గుడు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి. ఏం తిప్పుకోవాలి? వినాలి. ఏం తిప్పుకోవాలి? మనసు తిప్పుకోవాలంట. 11వ వచనంలో చెప్పాడు, మనసు తిప్పుకోండి, మనసును త్రిప్పుకోండి. ఒకటి, మన పాపాలు మన మీద పడ్డాయి. దేవుని ఉద్దేశం ఏ మానవుడు పాపంలో చనిపోవడం దేవుని ఉద్దేశము కాదు. కాబట్టి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అవకాశం? మనసు త్రిప్పుకోవడానికి. ఏమంటే ఏం తిప్పుకోవడానికి? మనసును త్రిప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మనసును తిప్పుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. 130వ కీర్తనకు రండి. 130వ కీర్తన 3వ చరణం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. 7వ వచనం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఏమంటే ఏం దొరుకుతుంది ఆయన దగ్గర? కృప దొరుకును, క్షమాపణ దొరుకును, సంపూర్ణ విమోచన దొరుకును. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మన పాపములు మన మీద పడి ఉన్నవి, అది మన స్థితి. దేవుని ఉద్దేశం ఏ వ్యక్తి పాపంలో చనిపోవడం దేవుని ఉద్దేశమో కాదు. మూడవది, మనం చేయాల్సిన పని ఏంటంటే చెప్పాడు అక్కడ, మనం ఏం చేయాలి? మనసు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలంట? మనసు త్రిప్పుకొని. ఏం తిప్పుకోవాలి? మనసు తిప్పుకోవాలి. ఒకవేళ మనం మనసు తిప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఏమండి రండి, 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43వ అధ్యాయం.
24వ వచనం, నా నిమిత్తము సువాసన గల లవంగ చెక్క నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా, నీ పాపము చేత నీవు నన్ను విసిగించితివి కదా. పాపాల చేత మనం ఏం చేసాం? దేవుణ్ణి విసిగించాం. నీ దోషము చేత నన్ను ఆయాసపెట్టింది. 5 వినండి, 25వ వచనం చాలా ఇంపార్టెంట్, చదవండి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకము చేసుకొనను. నువ్వు విసిగించింది నిజమే, నువ్వు ఆయాస పెట్టింది నిజమే, కానీ నాకు నేనే నీ పాపాలు నేను తుడిచివేస్తాను. ఎప్పుడు తుడిచేస్తాను? ఎప్పుడు తుడిచేస్తాను? ఏమండి, ఆ మాట మర్చిపోకూడదు. ఎప్పుడు తుడిచేస్తాను? 33వ అధ్యాయం 11వ వచనం, మనసు త్రిప్పుకుంటే. ఎప్పుడు? మనసు త్రిప్పుకుంటే నేను నీ పాపాలు తుడిచివేస్తాను. మీ పాపాలు ఇప్పుడు అన్నటికీ జ్ఞాపకము చేసుకోను. కాబట్టి గమనించాలి, ఆల్రెడీ పాపం చేసి మనసు తిప్పుకొని యేసుప్రభుని నమ్ముకుని దేవుని కోసం బ్రతుకుతున్నాం కొంతమంది. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు రక్షించబడలేని వారి సంగతి, ఇప్పుడు రక్షించబడిన వారి సంగతి. మరి నీతిగా బతుకుతున్నాం కదా మనం, చాలా కాలం నుంచి నీతిగా బతికేస్తున్నాం మనం కదంటారా. చాలా కాలం నుంచి నీతిగా బతుకుతున్నాం. మరి చాలా కాలం నుంచి నీతిగా బతుకుండి ఇవాళ పాపం చేసాం. ఎప్పుడు? జాగ్రత్తగా వినాలా. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, వ్యాలిడ్ పాయింట్. చాలా కాలంగా నీతిమంతులుగా బతికాం, ఈరోజు పాపం చేసాం. ఏంటి పరిస్థితి? 12వ వచనం, 33:12, మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపించదు. అండర్లైన్ చేసుకోండి, నా బైబిల్లో నేను అండర్లైన్ చేసుకున్నాను. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు చేసిన నీతి అతనిని విడిపించదు. నేను బాగా నీతిమంతుడు కదా, నాకు బోడంత నీతి ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఏ రోజైతే నువ్వు పాపం చేసావో, ఈ పాపము చేసిన రోజున నీ నీతి అంతా ఏమైపోయింది? పోయింది. జాగ్రత్త. ప్రతి క్రైస్తవుడు ఒళ్ళు దగ్గరెట్టుకుని బతకాల. ఒక ఆయన ఇలా అన్నాడు, ఒక క్రైస్తవుని యొక్క జీవితం సర్కస్ లాంటిది అన్నాడు. ఎందుకన్నాడంటే ఆ మాట ఆయన చెప్పాడు. ఒకడంట ఒక తాడు మీద నడుస్తున్నాడు, ఆ పక్క నుంచి ఈ పక్కకి. దేని మీద? ఓ తాడు మీద నడుస్తున్నాడు. సర్కస్లోనే చూస్తాం కదా మనం ఇది. ఇప్పుడు ఆ కొన నుంచి కొనకి వెళ్ళాలంటే చెప్పండి, కింద పడకూడదు. కింద పడితే అయిపోయింది మన పని. కింద పడకూడదు, ముందు అడిగేయాలి. అర్థమవుతుందా? కింద పడకూడదు, ముందు అడిగేయాలి. మనం ఏంటి చెప్పండి. అందుకనే మనం ఎంత బ్యాలెన్స్గా నడుస్తామో అంత మన భక్తిని కాపాడుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఈ పక్క కొరిగిపోయామా, ఈ పక్క కొరిగిపోయామా, ఏ పక్క కొరిగిపోతున్నారో చూసుకోండి రక్షించబడిన తర్వాత. కొంతమంది లోకం వైపు ఒరిగిపోయిన వాళ్ళు, కొంతమంది శరీరాశల వైపు ఒరిగిపోయిన వారు. ఒరిగిపోయావా, పడిపోయావో, గమ్యం చేరలేవో. గుర్తుపెట్టుకో, ఒక తీగ మీద నడుస్తున్నావు నువ్వు. ఆ తీగ ప్రారంభం నుంచి ఆ తీగ ముగింపు వరకు నువ్వెంత జాగ్రత్తగా నడిస్తే వెళతావో. అందుకని అన్నాడు, ఒక నీతిమంతుడు అది వరకు చేసిన నీతి ఆ రోజున చేసిన పాపం ఏం చేసింది? తీసి పడేసింది అంతే. సగం దూరం నడిచి వచ్చేసాను రా బాబు, ఇంకా పర్లేదులే వెళ్ళిపోతానని అనుకుంటే కుదురుద్దా? చెప్పరేటి? సగం దూరం ఎంత జాగ్రత్తగా నడిచావో ఆ మిగిలిన సగం దూరం కూడా అంతే జాగ్రత్తగా నడవాలి. ఇంకా అంటాను, 30 దూరం నడిచేసాను రా బాబు, ఇంకా 1/2 దూరమే కదా నడిచేస్తానంటూ కుదురుద్దా? అంటే దాని అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, విశ్వాస జీవిత ప్రారంభం దగ్గర నుంచి మన ఊపిరి ఆగిపోయేదాకా బ్యాలెన్స్డ్ లైఫ్ చాలా అవసరం. నాకు కొంతమంది పిల్లలకని తెలుసండి, వాళ్ళ గురించి నాకు తెలుసు బాగా. బ్యాలెన్స్డ్ లైఫ్ తప్పి మరలా బ్యాలెన్స్లోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే ఇంకా బ్యాలెన్స్లోకి రాలేదు, కింద పడిపోయాడు అందరూ. ఈ కింద పడిపోయిన వాళ్ళకి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మళ్ళీ తిరిగి ఎక్కడానికి అవకాశం ఇస్తున్నాడు. ఈ దాన్ని ఏమన్నాడు? మనసు మార్చుకోండి.
మార్చుకోండి. ఏమంటే దేవుడు అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్, మన ఆఖరి శ్వాస వరకు దేవుడు మనకేమిస్తున్నాడు తెలుసా? అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమంటే విశ్వాసమును కర్తయో దానిని కొనసాగి, అంటే ఆ తీగ మీద మనం నడవగలమా అంటే నడవలేని దానికి. అందుకని తీగ మీద నడిచి కూడా కర్రట్టుకుంటాడు. అవునా? చూసారా మీరు? మనం దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. ఆ దేవుని వాక్యాన్ని పట్టుకుంటేనే మనం బ్యాలెన్స్గా నడవగలుగుతాం. దేవుని వాక్యాన్ని మూసేసావనుకో, కర్రని చేతులు లేకపోతే కింద పడతాం. అట్టి వాక్యమును, అట్టి జనుల మధ్య జీవవాక్యమును చేతపట్టుకోవాలి. దేవుని వాక్యం పట్టుకుని బతకాలి మనం. రైట్, రండి 33వ అధ్యాయం. దుష్టుడు 12వ వచనం. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసిన చెడుతనమును బట్టి వాడి పడిపోడు. అలాగనే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. గుర్తుపెట్టుకోండి, 2 కండిషన్స్ చెప్పాడు ఇక్కడ. ఒకటి, నీతిమంతుడు ఏ రోజైతే పాపం చేస్తాడో ఆ రోజున పడిపోయాడు, వాడి జీవితం అయిపోయింది. కానీ పాపం చేసిన వాడు ఏ రోజైతే తన పాపాన్ని ఒప్పుకుంటాడో ఆ రోజు నాడు జీవితం ప్రారంభమైంది. అందుకని అన్నాడు, దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసిన చెడుతనమును బట్టి వాడు పడిపోడు అన్నాడు. అర్థమైందా? కాబట్టి ఈ రోజున మనం ఏం చేయాలి చెప్పండి? ఈ రోజున ఏం చేయాలి? మనస్సు త్రిప్పుకోవాలి. కాబట్టి 13వ వచనం చదువుకొని ముగించుకుందాం. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకుని పాపము చేసిన ఎడల అతడు నీతి క్రియలన్నిటిలో ఏదియో జ్ఞాపకానికి తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమును పొందును. జాగ్రత్త అండి. దేవుని వాక్యం చెప్తుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ నీతిని బట్టి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పడిన రోజున మరణం తథ్యం. ఏ రోజైతే నీవు మారు మనసు పొందావో ఆ రోజున అంతకుముందు చేసిన పాపాలన్నీ తుడిచేస్తానన్నాడు దేవుడు. విన్నారా? ఇక్కడ ఒక సంగతి ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. ఏ రోజైతే పాపం చేసామో ఆ రోజున నీతి అంతా తుడిచిపోయింది. ఏ రోజైతే మారు మనసు పొందామో ఆ రోజంతా పాపం తుడిచిపోయింది. క్లియరా? మీకు అందరికీ అర్థమైంది మాట? ఒక నీతిమంతుడు పాపం చేసిన రోజున ఏం తుడిచిపెట్టబడింది? అతడు చేసిన నీతి అంతా తుడిచిపెట్టబడింది. ఒక పాపి దుర్మార్గుడు పశ్చాత్తాపడి మారు మనసు పొందిన రోజున వాడు చేసినటువంటి పాపమంతా తుడిచివేయబడింది. ఏది కావాలి మనకి? గమనించండి, ఏది కావాలి? బతుకేలాగుంది. ఇప్పుడు బాకా ఊదుతున్నాడు. బాకా ఊదినప్పుడు ప్రజలు చేయాల్సిన పని ఏంటి? 31వ వచనం. రండి, 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. ప్రజలకి దేవుడు ఇచ్చిన 4 డ్యూటీస్ చెప్పాడు. ఒకటి రావాలి, 2 కూర్చోవాలి. ఏమండి? 1 రావాలి. మీరు అందరూ వచ్చారు కదా? వచ్చారు. కూర్చోవాలి. కూర్చున్నారా? కూర్చున్నారు. 3వది ఏంటి? ఏమండి? వినాలి. 3వది ఏంటి? చూడండి అక్కడ, వినాలి. కూర్చుండి నీ మాటలు విందురు అంటే వినాలి. ఇప్పుడు ఈ 3 చేశారు మీరు అందరూ. విన్నారా? వచ్చారు, కూర్చున్నారు, విన్నారు. కానీ 4వది చేయరు ఎవడను. వాటిని అనుసరించి ప్రవర్తించరు. అంటే మనకి దేవుడిచ్చిన డ్యూటీ ఏంటో తెలుసా? బాకానాదము
వినాలి. బాకానాదం వినాలి. బాకానాదం విన్న వెంటనే ఏం చేయాలి? మనం ఎక్కడికి రావాలో అక్కడికి రావాలి, ఎక్కడ దూరాలో అక్కడ దూరిపోవాలి, ఎక్కడ దాక్కోవాలి అక్కడ దాక్కోవాలి, రావాలి, కూర్చోవాలి, వినాలి, అనుసరించాలి. ఇప్పుడు బాకాని అనుసరించలేదు అనుకోండి, ఏం జరుగుద్ది చెప్పాలి? రైట్. ఇప్పుడు ఒక విషయం చెప్పేసి ముగించేస్తాను, జాగ్రత్తగా వినాలి. ఇది వాకింగ్ కాదులేండి. అది 1912వ సంవత్సరం. అది 1912వ సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తారీఖు. 1912 ఏప్రిల్ నెల 10వ తారీఖు 2000 కోట్ల రూపాయలతో 882 అడుగుల పొడవు. ఎన్ని అడుగులు? 882 అడుగుల పొడవు, 50,000 టన్నుల బరువు ఉన్నటువంటి ఒక ఓడ ఇంగ్లాండ్లోని సౌత్ హ్యాంప్టన్ అనే పట్టణం నుంచి అమెరికాలోని న్యూయార్క్కి బయలుదేరింది. ఈజే స్మిత్ అనేవాడు దానికి 43 సంవత్సరాల అత్యద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈజే స్మిత్ కెప్టెన్. అది ఉత్తరార్ధగోళం కాబట్టి ఐస్బర్గ్స్ ఉంటాయి. 10వ తారీఖు ఉదయం 11 గంటల 12 నిమిషాలకు జర్నీ స్టార్ట్ అయింది. ఉదయం 11 గంటల 12 నిమిషాలకు జర్నీ స్టార్ట్ అయింది. అందులో 2200 మంది ఉన్నారు. 2200 మంది ఉన్నారు. ఆ పేరు, దాని పేరు టైటానిక్. టైటానిక్ అంటే పేరు తెలుసా? బ్రహ్మాండమైన అని అర్థం. టైటానిక్ అంటే ఏంటి? బ్రహ్మాండమైన అని అర్థం. ద షిప్ ఈజ్ అన్షంకబుల్ అని దానికి పేరు, అంటే మునిగిపోని ఓడ అని అర్థం. 11 గంటల 12 నిమిషాలకి లండన్లో బయలుదేరింది. 10వ రోజు ప్రయాణం సాగింది. 12వ రోజు ప్రయాణం 11, 12వ రోజు 13వ రోజు ప్రయాణం సాగింది. 14వ రోజు 7 సార్లు రేడియో ఫ్రీక్వెన్సీలో ఈజే స్మిత్కి ఒక వాయిస్ వినపడింది. ఈజే స్మిత్కి 7 టైమ్స్ రేడియో ఫ్రీక్వెన్సీలో ఒక వాయిస్ వినపడింది. స్లోలీ మూవ్ ద వెహికల్, స్లో చేయి. ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఐస్బర్గ్స్. కింద కండిషన్ బాగాలేదు, స్లో చేయి. కండిషన్ బాగాలేదు, స్లో చేయి అంటే వీడికి ఏంటంటే ఎన్ని ఐస్బర్గ్లనైనా దూసుకెళ్ళిపోద్ది. ఇది కొండలు దూసుకెళ్ళిపోద్ది. నాకున్న నైపుణ్యం 43 సంవత్సరాలు, దీనికున్న కెపాసిటీ కొండలు దూసుకెళ్ళిపోద్ది అనుకుని 7 టైమ్స్ తనకొచ్చిన రేడియో ఫ్రీక్వెన్సీ మాటల్ని నిర్లక్ష్యం చేశాడు. రాత్రి 2 గంటలు అవుతుంది. కొండ రానే వచ్చింది, ఢీకోవడం జరిగింది. ఓడ 2 ముక్కలయ్యింది. అందులో అత్యంత ధనికులైన 700 మంది మాత్రం లైఫ్ బోట్లో బయటకు వచ్చారు. మిగిలిన 1500 మంది జలసమాధి అయ్యారు. ఎక్కడొక్క మాట చెప్పమంటారా? రేడియోలో 7 సార్లు శబ్దం వినబడిందా లేదా? వినబడింది. వినబడినప్పుడు మూర్ఖంగా నడిపినందువల్ల నష్టం కలిగిందా, లాభం కలిగిందా? కలిగిందా? మీరు కావాలంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకోండి. నేను చెప్పిందంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉండదు అక్కడ. అప్పట్లో 2000 కోట్ల రూపాయలు, అత్యంత ధనికులు. ఒక 700 మంది బయటపడ్డారండి లైఫ్ జాకెట్లతోటి, లైట్ బోట్స్ తోటి. మిగిలిన 1500 మంది జలసమాధి అయిపోయారు. కారణం ఏంటంటే హెచ్చరిక వినిపించక కాదు. ఐ ఆమ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ 43 ఇయర్స్. 43 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను నడిపే ఓడ ఏంటి ఎటువంటిది? కొండలు దూసుకెళ్ళేది. మీరు కూడా కొంతమంది యవనస్తులు అలాగే ఉన్నారు. నేనేంటి, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను దూసుకెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? దూసుకెళ్తావు. ఈ రోజున దేవుడు నీకు ఒక కండిషను, నీకు ఒక కాషన్, ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏంటో తెలుసా? మారు మనసు పొందు.
రికార్డ్ అయిందంటండి, 7 టైమ్స్ రికార్డ్ అయిందంట. ఏంటి? ఈజే స్మిత్కి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చినట్టుగా 7 టైమ్స్ ఫ్రీక్వెన్సీ వచ్చినట్టుగా ఆ శబ్దం వినబడినట్టుగా రికార్డ్ అయింది. నా గొప్పతనం, నా నైపుణ్యం, నాకున్న బలం, నేను నడిపేవాడా, ఇవేవి పనికిరాలేదు. 15,000 మంది 1,500 మంది జలసమాధి అయిపోయారు. వాళ్ళందరూ అల్లాటప్ప వాళ్ళు కాదు, చిన్నవాళ్ళు ఏం కాదు. కారణం ఏంటంటే బోర శబ్దానికి చెప్పండి వారు స్పందించలేదు. బోర శబ్దానికి వారు లక్ష్య పెట్టలేదు. కారణం నష్టమైంది. ఒక్క మాట చెప్పనా, యేసు ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు. ఇప్పుడైనా ఆ శబ్దానికి నువ్వు ఒప్పుకుంటావా? బోర శబ్దం విని మారు మనసు పొందుతావా? అంతటను అందరూ మారు మనసు పొందాలని నీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు కదా ప్రభు. మారు మనసు పొందుతారు. కొంతమంది యవనస్తులు ఎలా ఉన్నారంటే, వినండి అయ్యా, మీకు బలం ఉంది, నేను కాదంట్లా, మీకు ధనం ఉంది, నేను కాదంట్లా, మీకు జ్ఞానం ఉంది, నేను కాదంట్లా, కానీ ప్రాణం నీది మాత్రం కాదు, గుర్తుపెట్టుకో. ప్రాణం నీది కాదు. ఎంత బలమున్నా, ఎంత ధనమున్నా ప్రాణం నీది కాదు. ఎందుకంటే ప్రాణం ఇచ్చిన ప్రభు ఏ రోజున ప్రాణాన్ని అడుగుతాడో మనకి తెలీదు. బాకానాదం వినబడినప్పుడు జాగ్రత్త పడి మారు మనసు పొందితే దీవించబడతావు. నువ్వు చేయాల్సిందేంటి? రావాలి, కూర్చోవాలి, వినాలి, అనుసరించాలి. పెడచెవిని పెడితే ప్రమాద పంచులో ఉన్నావు. జాగ్రత్తగా దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఏమండి, ఏం పొందాలంటే మనం మనసు మార్చుకోవాలంట. ఏం మార్చుకోవాలి? మనసు మార్చుకుంటే ఆయన దగ్గర క్షమాపణ దొరుకును, ఆయన దగ్గర కృప దొరుకును, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకును. దయచేసి స్థలం వంచండి, కళ్ళు మూయండి. మీలో ఇంకెవరైనా సరే నా బలం, నా ఎక్స్పీరియన్సు, నాకున్న శక్తి, నాలో నాకు ఇన్ని సంవత్సరాలే కదా, నాకు 20 సంవత్సరాలే, నాకు 30 సంవత్సరాలే, నాకు 12 సంవత్సరాలే, నాకు ఇంకా బోడంత ఆయుష్ ఉంది, నాకు బోడంత ఎక్స్పీరియన్స్ ఉంది, బోడంత జ్ఞానం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రోజున మరొకసారి బోరనాదం నీకు వినబడింది, మరొకసారి హెచ్చరిక నాదం వినబడింది. వాచ్ టవర్ మీద నుంచి నీకు కాల్ వచ్చింది. నువ్వు జాగ్రత్త పడితే పరలోక రాజ్యానికి వెళ్తావు. జాగ్రత్త పడకుండా ఏదో వస్తున్నాంలే పోతున్నాంలే అనుకుంటే కనుక, ప్రియ సోదరుడా సోదరి, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో నీకు తెలీదు. గమ్ము లేని బ్రతుక్కొద్దు. నిత్య జీవానికి వెళ్ళాలంటే మారు మనసు పొందు. నీ కొరకు యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. మనందరి పక్షముగా మన పాపములను పరిహరించడానికి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. నీకు నాకు రక్షణ సిద్ధపరిచాడు. మారు మనసు పొందితే రక్షిస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకే స్తుతిస్తూ, కావలి వారి శబ్దాన్ని విన్నవారు నాయనా, వారు స్పందించిన వారు సురక్షితంగా ఉన్నారు. కావలి వారి శబ్దం విననివారు, విని కూడా స్పందించని వారు నష్టపోయారు. కాబట్టి ఈ రోజున ఎవరైతే నీ శబ్దాన్ని విని, నీ బోరను విని, నీ వాక్యాన్ని విని నీవు రక్షకుడువని, నిజమైన దేవుడువని గుర్తించారో వారికి రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయమని దీవించి నడిపించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.